హలో వ్యూయర్స్, ఈరోజు వచ్చేసి టాపిక్ తిరుపతి గురించి, తిరుపతి అప్డేట్స్ గురించి చెప్తామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. రూమ్స్ బుకింగ్ ముందే జరిగిందా, దర్శనం టికెట్స్ ముందే తీసుకున్నారా, దర్శనం ఏ టైం అయింది, ఎంత టైం పడుతుంది, వీటి గురించి అడిగారండి నన్ను వచ్చాక. సో వాటి గురించి నేను ఈ అప్డేట్ ఇద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రూమ్స్ అనేవి మార్నింగ్ 5 o'clock అండ్ ఈవినింగ్ 8 o'clock ఓపెన్ చేస్తారు రూమ్స్ బుకింగ్. మేము వెళ్ళాక పైన తిరుపతిలో ఈవినింగ్ 8 o'clock మాకు రూమ్స్ బుకింగ్కి ఓపెన్ అయితే 9 o'clock కల్లా రూమ్స్ అనేవి ప్రొవైడ్ అయిపోయాయి. నెక్స్ట్ డే వచ్చేసి దర్శనం సుపదం ఎంట్రీ తీసుకున్నాము. కిడ్స్ కాబట్టి 1 year లోపు బేబీస్ ఉన్న వాళ్ళకైతే సుపదం ఎంట్రీ 1 hour లోనే దర్శనం జరిగిపోతుందండి. మదర్ యొక్క ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డు, అలాగే బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇన్ కేస్ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్ళిండ్రు అనుకోండి, మీకు సుపదం ఎంట్రీలోకి ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఒక సిబ్లింగ్ కి కూడా ఎల్లో ఉంటుంది, అది కూడా బేబీ యొక్క సిబ్లింగ్ కి. అది చిన్న పిల్లలు అయితేనే, మరి పెద్దవాళ్ళు అయితే ఎల్లో ఉండదు. సో మదర్, ఫాదర్, బేబీ యొక్క సిబ్లింగ్ అండ్ 1 year బేబీకి మాత్రం సుపదం ఎంట్రీ ఉంటుంది. 1 hour లో దర్శనం జరుగుతుంది. మీకు 2 లడ్లు కూడా ఫ్రీగా ఇచ్చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అక్షరాభ్యాసం చేపించాను ధార్మిక్కి అక్షరాభ్యాసం వచ్చేసి పురోహిత సంఘంలోనూ అక్షరాభ్యాసం ఉంటుంది, అలాగే కింద వకులామాత దేవి ఆలయంలో కూడా అక్షరాభ్యాసం చేస్తున్నారు. కిట్ అనేది అయితే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు, మీకు ఏమేం కావాలో వాళ్ళు లిస్ట్ అయితే ఇస్తారు, అవి మీరు అక్కడ కొనుక్కోవడం అయితే జరుగుతుంది. లేదు అనుకుంటే మాత్రం మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు. ఆ కిట్ అనేది ఎక్కడైనా అక్షరాభ్యాసానికి సర్టెన్ థింగ్స్ ఉంటాయి కదా, అవి ఏమన్నా మీకు తెలిస్తే మీరు ఇక్కడి నుంచి అయినా తీసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ కొంచెం రేట్స్ అనేవి డబల్ ఉంటాయి. సో చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఫ్రీ దర్శనం వచ్చేసి 14 to 18 hours టైం అయితే పడుతుంది. మా మమ్మీ వాళ్ళైతే దర్శనంకి అట్లాగే వెళ్ళారు కాబట్టి 14 to 18 hours టైం పడుతుంది. నేను చెప్పాలనుకున్న ఇంకో విషయం ఏంటంటే, మనకు రూమ్స్ పైన ఇస్తారు కదండి, అవి 24 to 48 hours మాత్రమే అవైలబుల్ ఇస్తారు మనకి. ఎందుకంటే దర్శనం అనేది కొంతమందికి లేట్ అవుతుందని 24 to 48 hours ఇస్తారు వాళ్ళు. సో మీరు ఒకవేళ పైన తిరుపతి కింద తిరుపతి చూడాలి అనుకుంటే మాత్రం మీరు వచ్చేసి ప్లాన్ చేసుకోండి. ఎట్లా అంటే అక్కడ రూమ్స్ తీసుకోవాలా, లేదంటే కిందికి వెళ్ళి మళ్ళీ వేరే రూమ్స్ తీసుకొని